श्रीलक्ष्मी वल्लभारंभां विघ्नो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। आदित्य हृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं जपे नित्यं अक्षयं परमं శివం। జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం। ఈ రోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం। శ్రీ శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పౌష్యమాసం, శుక్లపక్షం, ఆదివారం, తిథి ఏకాదశి, 9 గంటల 9 నిమిషాల వరకు ఉదయం, నక్షత్రం రోహిణి, తెల్లవారుజామున 5 గంటల 26 నిమిషాల వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 16 నిమిషాల నుండి 5 గంటల 1 నిమిషం వరకు, వర్జ్యం రాత్రి 9 గంటల 29 నిమిషాల నుండి 11 గంటల 4 నిమిషాల వరకు। ఈరోజు అమృత గడియలు రాత్రి 2 గంటల 16 నిమిషాల నుండి 3 గంటల 51 నిమిషాల వరకు। ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం, చాలా విశిష్టమైనటువంటి నక్షత్రం ఇది కూడా। రోహిణి నక్షత్రం చంద్రుడికి కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటి నక్షత్రం। వావి రోహిణి అంటే పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది। కృష్ణవర్ణంలో ఆకాశంలో శకటాకృతి అంటే బండి ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో ఆకాశంలో 5 తారల సమూహంతో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం। ఇక్కడ అధిష్టాన దైవం ఎవరు అంటే బ్రహ్మగారు। అందుకే మనం బ్రహ్మజ్ఞానం అనే మంత్రాన్ని కనుక పఠించే ఈరోజు శుభం చేకూరుతుంది। అలాగే బ్రహ్మస్వరూపం అంటే అక్షమాల అవి పట్టుకొని స్వామి బ్రహ్మగారు కూర్చుని ఉంటారు। అలాంటి రూపాన్ని మనం ఈరోజు చూసినా మనకి శుభం చేకూరుతుంది। అలాగే బ్రహ్మగాయత్రి చేసుకోవడం చాలా మంచిది। శుభకార్యాలకు ప్రయాణాలకు చాలా మంచి నక్షత్రం। కొంచెం తేనెని కనుక స్వీకరించి వెళ్ళినట్లయితే ఇంకా మనకి ప్రయాణంలో శుభం చేకూరేటువంటి అవకాశం ఉంది। ఈ వీరికి కలిసి వచ్చేటువంటి పక్షి, అదృష్ట పక్షి ఏమిటి అంటే హంస। హంసను చూసి నమస్కరించుకోవచ్చు। హంస హంసాయ విద్మహే అనేటువంటి సూక్తం కూడా వస్తుంది, అది కూడా మనం వినొచ్చు। అలాగే వృక్షం ఏంటి అంటే జంబూక వృక్షం, నేరేడు చెట్టు। నేరేడు చెట్టు బాగా కలిసి వచ్చేటువంటి వృక్షం। చక్కగా నేరేడు చెట్టుకు నీళ్లు పోసి నమస్కరించిన లేదా ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటిన వీరికి శుభం చేకూరుతుంది। కనుక ఈరోజు మనం బ్రహ్మజ్ఞానం అనేటువంటి మంత్రాన్ని పఠించుకోవడం, అలాగే ఆదివారం ఆదిత్యుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు, సూర్య ఆరాధన కూడా చేసుకుని సకల శుభాల్ని పొందుదాం। శుభం భూయాత్।